కోటా పెంచి తీరుతామని తెగేసి చెప్తున్నారు కేసీఆర్. అడ్డుకొని తీరుతామని అంటున్నారు బీజేపీ నేతలు. చెప్పింది చేసి చూపిస్తానంటున్నారు ముఖ్యమంత్రి. భూమి ఆకాశాన్ని ఒక్కటి చేసేనా ఆపుతామంటున్నారు కమలదళ నేతలు. ఇంతకీ ఎవరి పద్ధతి నెగ్గుతుంది? కేసీ హామీ మేరకు మైనారిటీ రిజర్వేషన్లు పెరుగుతాయా లేక కోటా పెంపును బీజేపీ ఆపేయగలదా? తెలంగాణలోని మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం టీఆర్ఎస్ బీజేపీల మధ్య వైరాన్ని పెంచుతోంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా స్నేహంగా ఉంటున్న ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరగడానికి కారణమవుతోంది. తెలంగాణలో 90% మంది ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారు ఉన్నారని చెప్తోంది ప్రభుత్వం. అందుకే కోటా పెంచుతున్నామని స్పష్టం చేస్తోంది. రిజర్వేషన్లను మతపరంగా చూడడం లేదని చెప్తున్నారు సీఎం కేసీఆర్. అయినా బీజేపీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది. ఇప్పటికే ఆందోళనలతో పొలిటికల్ హీట్ పెంచారు బీజేపీ నేతలు. తెలంగాణలో పరిస్థితులకు అనుకూలంగా మార్పులు చేస్తే దాన్ని కేంద్రం ఆమోదించి తీరాల్సిందేనన్నది కేసీఆర్ అభిప్రాయం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే పెంపు అంశం కేంద్రం చేతుల్లో ఉండడంతో దాన్ని అడ్డుకొని తీరుతామని చెప్తున్నారు బీజేపీ నేతలు. కేంద్రంలో ఉన్నది ప్రభుత్వం, పార్టీ కాదు. పార్టీ ప్రభుత్వం ఉంటుంది. యూపీఏ చెందొచ్చు, కొన్ని సందర్భాల్లో ఎన్డీఏ చెందొచ్చు, రేపు ఇంకో బీబీఏ చెందొచ్చు. ఏ పార్టీ ఉంటుందనేది కాదు. పార్టీ వస్తుంది పోతుంది, ప్రభుత్వానికి అధికారం రావచ్చు, ప్రతిపక్షానికి పోవచ్చు. బట్ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి కేంద్రం చచ్చినట్టు చేసి తీరాలి. ఏ పార్టీ ఉన్నా చేయాలా. ఆయననేమో ఎలక్షన్స్లో ఓట్ల కోసం హామీ ఇచ్చాడు. దాన్ని అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అట. ఏ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళకు ఒక పరిధి ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము తమ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలన్నప్పుడు పార్లమెంట్ ఎందుకు, రాష్ట్రపతి ఎందుకు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు? అన్ని రాష్ట్రాలకు స్వేచ్ఛ పెట్టుకొని అక్కడే పెట్టుకోవాలి అని చెప్పాడు. భూమిని ఆకాశాన్ని ఏకం చేసి అయినా సరే ఈ యొక్క రిజర్వేషన్స్ అమలు చేస్తా ఉన్నాడు. నేను చెప్తాను ముఖ్యమంత్రి గారికి, భూమిని ఆకాశాన్ని ఏకం చేసి అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్స్ మేము ఎదుర్కొంటామని ఈ సందర్భంగా మనం చేస్తాను. తమిళనాడుకు ఏ వెసులుబాటు ఉందో ఆ వెసులుబాటు తెలంగాణకి ఏమని అడిగితే తప్ప. ఎందుకంటే ఒక దేశంలో రెండు చట్టాలు ఉంటాయి. నేను సౌత్ ఇండియన్ స్టేటే, తమిళనాడు సౌత్ ఇండియన్ స్టేటే. అక్కడ అలో చేస్తే ఇక్కడ అలో చేయడం మరి మా ప్రజలు మమ్మల్ని కొట్టరా? పార్టీగా వాళ్ళకి ఇష్టం ఉందా లేదా వేరే సంగతి. ఒక పార్టీకి ఒక పిచ్చి ఉండొచ్చు, మా పార్టీకి ఒక పిచ్చి, మాకు ప్రజల పిచ్చి ఉన్నది. సాంఘిక ప్రాతిపాదిక పైన, వెనుకబడిన తనం ప్రాతిపాదిక పైన ఏ మతంలో ఉన్న వాళ్ళైనా సరే వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించబోతుందో అది రాజ్యాంగం గుర్తించుంది. అలా కాకుండా ఎలా చేసినప్పటికి కూడా రాజ్యాంగం ముందు అది నిలబడదనే విషయం అవుతుందో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ కేసీఆర్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ వ్యతిరేకిస్తుందా? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేస్తే కూడా బీజేపీ వ్యతిరేకించింది. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే కూడా వ్యతిరేకించింది. రేపు ఇంకెవరన్నా ప్రయత్నం చేస్తే కూడా వ్యతిరేకిస్తాం. ఎందుకు? మత ప్రాతిపాదికపై రిజర్వేషను మరొక పాకిస్తాన్ రూపకల్పనకు దారితీస్తుంది. మతపరమైన రిజర్వేషన్లు కాదని కేసీఆర్ చెప్తున్న కోటా పెంపును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నేతలు. మరి ఈ నేపథ్యంలో ఎవరి పంతం నెగ్గుతుంది? అసలే తెలంగాణలో బలపడాలని భావిస్తోన్న బీజేపీకి రిజర్వేషన్ల అంశం ఆయుధంగా మారబోతోందా అన్న చర్చ కూడా నడుస్తోంది. మైనార్టీ రిజర్వేషన్లు దక్కుతాయా లేదా అనేది మైనార్టీలకు ఉన్న ఆందోళన. అయితే అమలు చేసి తీరగలుగుతారా లేదా అనేది రాజకీయ పార్టీలకి ఉన్న డౌట్లు. వీటన్నిటి మీద చర్చలో మనతో పాల్గొనడానికి రామకృష్ణ బీసీ సంఘం నుంచి మనతో అందుబాటులో ఉన్నారు. కన్నె ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా చింతల రామచంద్రారెడ్డి బీజేపీ పార్టీ నుంచి టీవీ9 స్టూడియోలో ఉన్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. మొదటగా చింతల రామచంద్రారెడ్డి, మీతో నేను ప్రారంభిస్తాను. ఈరోజు వెంకయ్యనాయుడు ఒక క్లియర్ కట్ స్పష్టత ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లు యాక్సెప్ట్ చేయవు. ముస్లిం రిజర్వేషన్లు అంటే మరో పాకిస్తాన్ని తయారు చేయడమే. అంటే బీజేపీ క్లియర్ కట్ స్టాండ్తో ఉందా రిజర్వేషన్లు కంప్లీట్గా అడ్డుకొని తెలంగాణ ప్రాంతంలో మైనారిటీలకు రిజర్వేషన్లు రాకుండా చేయాలని? ఒకటి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా, పార్లమెంట్ అనేది ఒకటి ఉంది కదా, దానికి కాదని చెప్పని భిన్నంగా ఓట్ల రాజకీయము, ఓట్ల సంస్కృతి, అధికారమే దేహంగా పనిచేస్తున్నటువంటి మతం పేరు పెట్టుకొని మతం ముసుగులో ఏదైతే రాజకీయం గురించి అని, ఏదైతే గెలవడానికి కాదని వాళ్లకు తెలుసు. అసలు భూమి ఆకాశం రెండు ఒకటైతే రెండు ఒకటి చేసి నేను చేసేస్తానని చెప్పలేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మాది ప్రజల పార్టీ అని చెప్పని ఇప్పుడే మీరు చూపించారు. అంటే మీతో వాళ్ళు ప్రజల పార్టీ కాదా?
ఏం మాట్లాడుతున్నారో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ నేను రకంగా అంటున్నాను, మీరు భూమి ఆకాశం ఏకమైనా మీరు అడ్డం పడతామనే ఒక స్పష్టత మీరు ఇస్తూ ఉన్నారు. అంటే రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితులు అమలు కానియకూడదనేది ధ్యేయమా? అడ్డుకోగలిగిన శక్తి ఉంటుందా? లేదంటే తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ఉద్యమం ద్వారా స్టేట్ సాధించిన తీరు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆపగలుగుతారనే నమ్మకం మీకుందా? ఒక్కటండి, ఇప్పుడు రాజ్యాంగపరంగా అది జరగదని అనేది వారికి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన తెలుసు. కానీ ఓట్ల గురించి నేను చేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వం చేయలేదు అని చెప్పని సచ్చుకుంటూ చేయాలని చెప్పుకుంటుండు. ఏం మాటల లాంగ్వేజ్? సచ్చుకుంటూ ఎవరు చేస్తారు? అంటే ఊరికి అధికారం ఉంది కదా అని చెప్పని ఏది మాట్లాడుతుంది అని నడుస్తుంది కాదు కదా. పాయింట్ ఏంటంటే మీరు ఇవ్వకుండా ఆపేయగలుగుతారా? చచ్చినట్టు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కదా. చెప్పేది కాదండి, రాజ్యాంగం చెప్తుందండి, సుప్రీంకోర్టు చెప్పిందండి. తమిళనాడులో జరిగినటువంటి పరిణామం ఏంటి, ఇక్కడ జరిగేటటువంటి పరిణామం ఏంటి, ఆధారబాధారగా బీసీ కమిషన్ వేసి ఏం చేసిండు అనేది, అక్కడ జనాభా ప్రతిపాదన ఏం చేసిండ్రు అవన్నీ కూడా పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. అది ఆ దేశం మొత్తానికి పెట్టమనండి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగమనండి, దేశం మొత్తం చేయమనండి. అట్లా అని చెప్పండి. తమిళనాడులో చేస్తున్నాం కదా ఇక్కడ చెప్పండి. తమిళనాడులో ఏం చేస్తారు మీరు అది చేస్తారా? తమిళనాడులో ఏం జరుగుతుంది అని చేస్తారా? చెప్పానండి ఆ మాట ముఖ్యమంత్రి గారిని చెప్పాలి. మీ బాధ ఏంటి? మా బాధ కాదు, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ ప్రాబ్లమ్స్ వస్తాయనా లేదంటే మైనారిటీలకు ఇవ్వటం మీకు ఇబ్బంది? రెండిట్లో ఏది? భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ పార్టీ ఆవిర్భావం జరిగింది కూడా ఈ రాజ్యాంగపరమైన అది ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటటువంటి దాన్ని ఆనాడు 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో వ్యతిరేకించింది భారతీయ జనసంఘ్ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఇలా రగులుతుంది ఏంది అక్కడ? మిగతా వాళ్ళంతా రాజ్యాంగాన్ని ఉల్లంఘించేవాళ్ళు. ఆ మాట అనడం లేదు. ఓట్ల రాజకీయం గురించి పనిచేస్తున్నాను రాజకీయ పార్టీలు. భారతీయ జనతా పార్టీ దేశం గురించి రాజ్యాంగ పరిరక్షణ గురించి, దేశ ఎల్లెల గురించి, దేశ ఔన్నత్యాన్ని పెంచేటటువంటిది భారతీయ జనతా పార్టీ. ఈనాడు బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో 33 సీట్లు బీసీల సీట్లు మైనార్టీలు గెలిచిండ్రు ఈ రిజర్వేషన్ పేరు పైన. హైదరాబాద్ కార్పొరేషన్లో 33 సీట్లు గెలిచారు. ఇది గుర్తెరగండి. బీసీలకు అన్యాయం జరగకూడదు. రాజ్యాంగంగా దాన్ని ఏదైతే మీరు ఈనాడు మైనార్టీస్కి ఇస్తున్నటువంటిది ఓట్ల రాజకీయం కాకుండా ఇంకేంటిది? మతపరమైనటువంటి రిజర్వేషన్స్. కొద్దిపాటి రాజకీయ పదవుల కోసం విస్తృతమైన ఎవరైతే మైనార్టీలు ఉన్నారో వాళ్ళ లబ్ధినైతే కాదనకూడదు. కొద్దిపాటి మంది 30 మంది మైనార్టీలు కార్పొరేషన్లో కౌన్సిలర్లుగా గెలవచ్చు, కానీ విస్తృతం కొన్ని కోట్ల మంది ఎవరైతే మైనార్టీలు వెనకబడి ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగకూడదని పాయింట్. రజనీ గారు మీరు మాట్లాడేటటువంటి తప్పు మాట్లాడుతున్నారు. ఏంటంటే విస్తృతంగా ఉన్నటువంటి ఏదైతే జనాభా ఉన్నటువంటి 49% ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది దాటకూడదు అనేది అయితే రాజ్యాంగం మీనాడు స్పష్టంగా మనకు చెప్తుందో దాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని మార్చుకుంటాం. ఎన్నిసార్లు మార్చలేదు? తమిళనాడు మార్చలేదు, ఎన్ని మార్చట్లేదు. బీజేపీ తలుచుకుంటే బీజేపీ కావాల్సిన సందర్భాలు మార్చుకోవట్లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అది రాజ్యాంగం అనేది ఒక రాష్ట్రం గురించి మార్చారండి, దేశం మొత్తం గురించి సంబంధించిన దాంట్లో రాష్ట్రంలో ఎవరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోగమే, వ్యక్తిగత లబ్ధి గురించే, వ్యక్తిగత ప్రయోజనం గురించే ఈనాడు టీఆర్ఎస్ పార్టీ ఓట్లు దండుకోవడానికే ఆధారబాధరగా తీసుకొచ్చి పెడుతున్నటువంటిది. ఇది మేము ఇయ్యాల కాదు 4% పెట్టిన ఈయన రామకృష్ణారెడ్డి గారు ఉన్నారే, ఆయన అటార్నీ జనరల్ని పెట్టారు. ఆయన అంతకుముందు దీనికి వ్యతిరేకంగా వాదించలేదు హైకోర్టులో. ఈ విషయాన్ని ఎందుకు అదే చెప్తున్నాము, మేము ఆ పని చెయ్యము. భారతీయ జనతా పార్టీ ఓట్ల రాజకీయం ఎప్పుడు చేయదు. అధికారంలో రావడానికి మతాలను అడ్డం పెట్టుకొని చేస్తున్నది మిగతా పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ కాదు. ఇది తప్పని వాళ్ళకు కూడా తెలుసు, రాదని. కేంద్రం మీద నెట్టడానికి, కేంద్రం చేస్తలేదని చెప్పడానికే ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది స్పష్టంగా మనకు అనిపిస్తుంది. కర్ణ ప్రభాకర్ పాయింట్ నెంబర్ 2 పాయింట్లు స్పెసిఫిక్గా. ఒకటి, ఓట్ల కోసం, ఓట్ల రాజకీయం కోసం రిజర్వేషన్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 2, రాని రిజర్వేషన్లు క్రియేట్ చేయడం ద్వారా కేంద్రం మీద మొత్తం బండేసి తద్వారా లబ్ధి పొందాలనేది టీఆర్ఎస్ లక్ష్యం. ఈ 2 పాయింట్స్. అంటే రజనీ, టీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఇవాళ ముస్లింల గురించి ప్రస్తావించి ఓట్లు తీసుకోవాలన్నటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ 12% ఓట్ బ్యాంక్. నేను వస్తున్నాను. కారణం ఏంటంటే ఎన్నికల కంటే ముందే మేము చాలా స్పష్టంగా అనేక సభల్లో
దాదాపు 100కు పై చిలుకు ఎన్నికల సభల్లో మేము ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తాం, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతాం, తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తాం అని ఓట్లు అడిగి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మ్యాండేట్ తీసుకొని గెలిచి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాం. పాయింట్ నోటెడ్. కానీ ఇక్కడ బీజేపీ అంటున్నట్లుగా రాజ్యాంగానికి సరిపడినాయి, రాజ్యాంగానికి బద్ధమైనవి కాకుండా రాజ్యాంగ పరిధిలో లేని మీరు హామీలు ఇవ్వటం ఎందుకు? గెలిచారు, ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి మేము హామీలు ఇచ్చాం కాబట్టి రాజ్యాంగానికి సంబంధం లేకుండా ఇంప్లిమెంట్ చేయటం ఏంటి అనేది వాళ్ళ క్వశ్చన్. దానికి రజనీ, మేము డెఫినెట్గా కేసీఆర్ గారు ఏ పని చేసినా కానీ ఈ దేశ భద్రత కావచ్చు, ఈ దేశ సమగ్రత కావచ్చు, ఈ దేశ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తారు తప్ప ఏ ఒక్కరోజు కూడా ఇవాళ మనం తెలంగాణ తెచ్చుకున్నామనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో దాని గురించి చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే మేము ఏం ఫైట్ చేసినా కానీ మేమేం ఫైట్ చేసినా రాజ్యాంగానికి లోబడి ఫైట్ చేసినాం అనే మాట చెప్పాను. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇదే దేశంలో మన భారతదేశంలోనే ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి తమిళనాడు రాజ్యాంగానికి లోబడి అక్కడ రిజర్వేషన్ ఇవ్వలేదా? రాజ్యాంగానికి అతీతంగా అది ఒక సపరేట్ దేశంగా చూసి అక్కడ 69%. నేను అదే అంటున్నాను. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు రజని. ఇవాళ యాజ్ ఏ తెలంగాణగా డెఫినెట్గా మనం దీని కాంటెక్స్ట్ వేరేగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీల పర్సంటేజ్ వేరు, తెలంగాణగా విడిపోయిన తర్వాత మైనార్టీల పర్సెంట్ వేరు. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నది ఏంటంటే మనమెంత మనకెంత అనేటువంటి జనాభా ఎంత ఉందో ఆ ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలి అంటే జనాభా ప్రాతిపదికన ఏ రకంగా ఇస్తారు? ఇప్పుడు మైనార్టీలకు 12% ఉన్నారు కాబట్టి 12% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే బీసీలు మరి 40-50% మంది ఉన్నారు. వాళ్ళకి 56 ఈ దగ్గర నాకు ఎగ్జాక్ట్ లెక్క తెలియదు. ఇంకా బీసీ కమిషన్ లెక్కలు రావాలి కాబట్టి అది అఫీషియల్ లెక్కలు. పదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ముందు నుంచి కూడా ముస్లిం పేరు ఎత్తగానే దాన్ని వెంటనే కమ్యూనల్ ఇష్యూ ఎత్తుకొని అది రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అందరి పట్ల ఒకే విధానంగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రామాలయం ఇష్యూ తీసుకొచ్చి ఆనాడు ఓట్లకు పోయి అంతకంటే ముందు 2 సీట్లు ఉండొచ్చు రామాలయం ఇష్యూని ఫ్లేరప్ చేసి తద్వారా అధికారంకి వచ్చిండ్రు. ఇవాళ తెలంగాణలో మీకు వ్యాక్యూమ్ లేదు, తెలంగాణలో స్పేస్ లేదు, తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని అది ప్రభుత్వం ఏదైనా ప్రజలకు చేస్తున్నటువంటి సందర్భంలో అది మీరు అడ్వాంటేజ్గా తీసుకొని తద్వారా ఓట్లకు పోయి ఓటు సంపాదించాలని మీరు ఎన్నికల రాజకీయం మీరు చేస్తా ఉన్నారు తప్ప మీరు చెప్పండి. యాజ్ అ పొలిటికల్ పార్టీ రిజర్వేషన్లు కల్పిద్దాం అనుకున్న పొలిటికల్ పార్టీ ఏ రకంగా ప్రాక్టికల్గా సాధ్యమవుతుందని చెప్పి మీరు ఎష్యూరెన్స్ ఇచ్చారు ఎన్నికల ముందు. ఇప్పుడు ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి రేపు నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారు. ఏ రకంగా సాధ్యం? 50% క్రాస్ చేసి ఏ రకంగా ఇవ్వగలరు? దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు మేము అతీతులం కాదు రజనీకాంత్. మేము పక్కన ఉన్నటువంటి మనలా అనుకొని ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఒకటి నేనేమంటున్నానంటే ఒకటి రెండోది ఈశాన్య రాష్ట్రాలైనటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ నాగాలాండ్ కావచ్చు, మేఘాలయ కావచ్చు, ఆ రాష్ట్రాల్లో కూడా ఇవాళ మైనార్టీలకు 60% ఎస్టీ మైనార్టీలకు ఏమంటారంటే ఎస్టీలకు 60% ఎబో. అఫ్ కోర్స్ అది రాజ్యాంగానికి లోబడి కాదేమో అని చెప్పేసి మీరు అనొచ్చు. అది రాజ్యాంగం లోబడే 60 ఎబో. ఎగ్జాక్ట్లీ నేను అందుకే అంటున్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయి. ప్రభాకర్ గారు భిన్నంగా ఉన్నాయి, యాక్సెప్టెడ్. ముఖ్యమంత్రితో పాటు అందరూ చెప్తున్నారు 90% మంది ప్రజలు ఇక్కడ వెనుకబాటుతనానికి గురై ఉన్నారు కాబట్టి ఇక్కడ రిజర్వేషన్లు ఇవ్వాలని అంటున్నారు. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. అలాంటప్పుడు కమిట్మెంట్ ఏ రకంగా కమిట్మెంట్ను ఫుల్ఫిల్ అవుతుంది? మీరు కేంద్రంతో మాట్లాడారా? రాజ్యాంగ సవరణ తీసుకురావడానికి ప్రయత్నాలు ఏ రకంగా చేయడానికి ముందు కసరత్తు చేశారు? లేదనుకుంటే పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి తగిన మద్దతు ఏ రకంగా మీరు తెలంగాణ సాధనకు సంబంధించి విభిన్న రాజకీయ పార్టీలను కలిశారు, బలం కూడగట్టారు, కొన్ని సంవత్సరాలు కసరత్తు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర స్థాయిలో ఏం కసరత్తు చేశారు? కసరత్తు చేయకుండా చేస్తే కేవలం పొలిటికల్ యాక్టివిటీగానే మారిపోయే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ రజనీకాంత్, మీరు మంచిగా టెక్నికల్ ఇష్యూ అడిగినారు. ఈ 14 సంవత్సరాలు మేము ఉద్యమ కాలంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి స్టడీలో భాగంగానే తెలంగాణలో మైనార్టీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటిది, పెంచాలనేటువంటిది. అయితే ఇది మత ప్రాతిపదికన చూడకూడదు, ఇది ఆర్థికపరమైనటువంటి వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మైనార్టీలకు రిజర్వ్ పెరగాలి అనేటువంటి ఆలోచనతో జరిగినటువంటి చర్చ. అయితే ఈ చర్చల్లో మీరన్నట్టుగా ముఖ్యమంత్రిగా
కేసీఆర్ గారు ఇవాళ ఉండొచ్చు, కానీ గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలతోటి, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంబంధం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక రాష్ట్రాలతో చర్చలు కూడా చేసినారు. వాళ్ళు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, మేము న్యాయంగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీల వెనుకబడతానానికి తప్పకుండా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించకపోతే మా వాళ్ళు అన్యాయం అవుతారు అనేటువంటి ఆలోచనతోటి మేము ఈ రిజర్వేషన్ ముందు పెట్టున్నాం. అయితే అదే నేను అక్కడికి వస్తున్నాను. అయితే ఇటువంటి సందర్భంలో ఇవాళ ఈ దేశంలో ప్రధానిగా కొనసాగుతున్నటువంటి మోడీ గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు ఎక్కడైతే వాళ్ళకు రిజర్వేషన్ తక్కువ ఉంది అనేటువంటి భావన ఉండి ఆ రాష్ట్రాలు తీర్మానం చేసి పంపిస్తాయో తప్పకుండా దాన్ని ఆనర్ చేయాలి. ఒకవేళ ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక్కరిగానే భావిస్తే, లేదు హిందువులు ముస్లింలుగా ఆయన వేరు చేసి చూస్తే, లేదు మతాన్ని ఆలోచన చేసి మతతత్వంగా మాత్రమే ఈ దేశాన్ని ముందు తీసుకుపోవాలని ఆయన కోరుకుంటే ఆయన వ్యతిరేకిస్తారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ అందరూ కూడా ఒకటే అనేటువంటి భావన వారిలో ఉంటే తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నటువంటి రేపు ఉభయ సభలో ప్రవేశపెడుతున్నటువంటి తీర్మానాల్ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కాదు, అది మతానికి సంబంధించిన పార్టీ కాదు, అది ఒక సెక్యులర్ పార్టీ అనేటువంటి భావన వస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ పదే వాళ్ళు ఏమని చెప్పుకుంటా ఉన్నారంటే, మేము పూర్తిగా హిందువులతో పార్టీ కాదు మాది, మా పార్టీలో అన్ని సంబంధించినటువంటి వాళ్ళు అని మాట్లాడతారు. పైకి చెప్తున్నారు. అది నిజమే అనుకుంటే, అది ఒకవేళ అబద్ధం కాదు అనుకుంటే ఇవాళ మేము పెట్టినటువంటి శీల పరీక్ష పెట్టారు కేసీఆర్, ఇప్పుడు నెగ్గుతారా లేదా? శీల పరీక్ష పెట్టారా, ఏ పరీక్ష పెట్టారా అనేది ప్రజలు తీర్పు చెప్తారు. 2019 కంగారు లేదు దానికి. ఈనాడు మా గురించి ఏదైతే అంటున్నారో, మేము హిందువుల గురించి ఇలా జమ్మూ కాశ్మీర్లో ఏ ప్రభుత్వం ఉందండి? యూపీలో మేము ఎందుకు గెలిచామండి? గోవాలో ఎట్లా గెలిచామండి? మణిపూర్లో ఏం గెలిచామండి? మీరు జమ్మూ కాశ్మీర్లో మీ ప్రభుత్వం పూర్తి అవకాశవాద ప్రభుత్వం. అవకాశవాద మీరు అక్కడ దేశం నుంచి విడిపోవాలనుకున్న పార్టీతో జతగట్టి మీరు సోకాల్ చెప్పుకునే జాతి సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ చెప్పే మీ పార్టీ అక్కడ ఇండియా నుంచి విడిపోవాలనుకుంటున్న పార్టీతో జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎందుకంటే అవకాశవాదం ఏం కనిపిస్తుంది? అయిపోయిందా? నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకూడదు దయచేసి. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కదా, మేము అవకాశవాదంతో ఉన్నటువంటిది కాదు, దేశ అఖండత, దేశ భద్రత, దేశ ఎల్లలు కరెక్ట్గా ఉండాలని మా యొక్క సిద్ధాంతాలను నమ్మి వాళ్ళు మా దగ్గరకు వచ్చి గవర్నమెంట్లో ఉన్నారు. కానీ మేము వాళ్ళ దగ్గరికి పోలే. ఆయన ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నా కేంద్రంలో ఈనాడు మా ప్రభుత్వం ద్వారా ఎవరున్నారు అక్కడ? ఈనాడు జమ్మూ కాశ్మీర్లో మైనార్టీలకు రిజర్వేషన్ ఉందండి? చెప్పండి. ఈనాడు మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ అనడం లేదు, తెలంగాణ అవకాశవాదం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయాలు జరపదు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి 125 కోట్ల మందికి కావాల్సినటువంటి అన్ని విషయాల మీద సమగ్రమైనటువంటి అవకాశంతో మేము పోతాం. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు నెరవేరుస్తాం. కానీ ఇలాంటి అవకాశ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ రాజకీయంతోనే 63 సీట్లు గెలిచినటువంటి వాళ్ళు ఈనాడు ఏ రకంగా పార్టీలు మార్పించి సిపిఐ మాకు నీతులు చెప్పేది, మాకు చెప్పేది మా గురించి అంటారా? వీళ్ళకు అవకాశవాద రాజకీయాలు నడిపే వాళ్ళు భారతీయ జనతా పార్టీ గురించి అంటారా? భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న అందరి గురించి ఆలోచించేటటువంటి పార్టీ. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, జైన్ కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, అందరి గురించి ఆలోచిస్తుంది. కానీ వీళ్ళలాగా అవకాశవాద రాజకీయాలు నడిపించదు. అందుకనే తప్పనిసరిగా ప్రజల కోర్టులో నిలదీస్తాం, అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. వదిలే సమస్య లేదు. 5 ఉన్నా కానీ ఎలక్షన్ పాలిటిక్స్, ప్యూర్లీ ఎలక్షన్ పాలిటిక్స్, రిజర్వేషన్ బేస్ చేసుకొని ఎలక్షన్ పాలిటిక్స్. వాళ్ళేమో కావాలని మీరు వద్దని. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎలక్షన్ పాలిటిక్స్ చేయదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. 2 సీట్లున్నా ఒక కార్యకర్త మారలేదు. ఈ దేశం గురించి మేము పనిచేసినాం. 2 రాజకీయాలు ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఆ రోజుల్లో ఒక్క సీటు కోసం త్యాగం చేశారు. ఈ రోజు ఒక్క సీటు కూడా వదలకూడదని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. మెజార్టీతో ఉన్నాం మేము. మొదటిసారిగా 30 సంవత్సరాల తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 282 సీట్లు తీసుకొని పరిపూర్ణమైనటువంటి మెజారిటీతో మేము పరిపాలన చేస్తున్నాం. ఇలాంటి అవకాశ రాజకీయాలు మేము చేయడం లేదు. దయచేసి గుర్తెరగాలి. రైట్. మనతో గండ్ర వెంకటరమణరెడ్డి కాంగ్రెస్ నేత మనతో జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు, మీరేమనుకుంటారు? బీసీలకు ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా మైనార్టీ రిజర్వేషన్ ద్వారా? మైనార్టీ రిజర్వేషన్స్ బీసీలకు ఇంపాక్ట్ ఉంటుందంటే, ఇప్పుడు ఆయన బీసీల రిజర్వేషన్స్ కూడా జనాభా ప్రాతిపదికన పెంచి, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ నాట్ ఫర్ ముస్లిమ్స్,
కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ క్లియర్ ఫర్ 15(4)లో కానీ 16(4)లో కానీ మీరు చూస్తే సోషల్లీ ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంతేగాని ముస్లిమ్స్ని అక్కడ ఎక్కడ కూడా ప్రస్తావన చేయలే. వీళ్ళు ఇప్పుడు దానిలో తీసుకొచ్చి పెడుతున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ పెంచుతున్నారు కదా, మీకేంటి ప్రాబ్లం? నెంబర్ వాళ్ళకి పెంచడం అంటే వాళ్ళకి మాత్రమే పెంచుతున్నారు కదండి 12%. ఇప్పుడు 12 మీకుంది, మాది లేదే. కాన్స్టిట్యూషనల్ ప్రకారము ఏ ప్రొవిజన్ అయితే ఆయన ముస్లిమ్స్కి తీసుకుంటున్నాడో అదే ప్రొవిజన్ మీద మాకు 44% ఆధీనము జనాభా ఉండిందని చెప్పేసి దాల సుబ్రహ్మణ్యం గారు తేల్చి గత బీసీ కమిషను 44% మేము బీసీలకు ఇంక్రీజ్ చేస్తాము రిజర్వేషన్స్ అని ప్రెస్ మీడియా పెట్టి చెప్పాడు కదండి ప్రెస్ స్టేట్మెంట్. ఇవన్నీ పాయింట్ కాదు. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ ద క్లియర్ పొజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నౌ 2005లో రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఆర్డినెన్స్ తెచ్చాడు, అది కొట్టేసింది కోర్టు. ఎందుకు? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు కాదని కొట్టేసింది. తర్వాత ఫుల్ బెంచ్కి వెళ్ళింది. ఈయన అప్పీల్ చేశాడు ఫుల్ బెంచ్కి. 5 జడ్జెస్ వాళ్ళు కూడా కొట్టేశారు. ఏమని కొట్టేశారు? ఇక్కడ క్లియర్ చూడండి. ప్రొవైడెడ్ ఇక్కడ దేర్ ఈజ్ నో ప్రొహిబిషన్ టు డిక్లేర్ ముస్లిమ్స్ యాజ్ ఎ కమ్యూనిటీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 15(4) and 16(4) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్ దే సాటిస్ఫైడ్ ద టెస్ట్ ఆఫ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ యాజ్ స్టేటెడ్ ఇన్ ద జడ్జిమెంట్. సోషల్ బ్యాక్వర్డ్నెస్ అంటే వాళ్లకు ముస్లిమ్స్ వచ్చేసి యాజ్ ఎ ముస్లిం కమ్యూనిటీ మతపరంగా దేర్ ఈజ్ నో సోషల్ బ్యాక్వర్డ్నెస్. ఉండండి సార్, ఉండండి చెప్తాను. దానికి కూడా అది కూడా నేను చెప్తాను. దుర్యోధకుల కులం వచ్చేసి ఎప్పుడు 1970లో వాళ్ళు వచ్చేసి సగం హిందూస్ సగం ముస్లిమ్స్ వాళ్ళు. వాళ్ళు దేవాలయాలకు వస్తారు, తర్వాత దర్గాలకు వెళ్తారు, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమైందంటే మాకు ముస్లిమ్స్. ఈ పాయింట్ దగ్గర మీరు మేజర్ అబ్జెక్షన్ ఏం కనిపిస్తుంది? మాకు మేజర్ అబ్జెక్షన్ వచ్చేసి దే ఆర్ నాట్ సోషల్లీ బ్యాక్వర్డ్, దే ఆర్ in the presence of God or anybody in the social status they are equal. అంటే వాళ్ళకు సామాజిక వివక్షత లేదు, సామాజికంగా వాళ్ళు అందరూ కూడా ఒకటే. ఈ పాయింట్కి సమాధానం చెప్తారు. ముస్లింల్లో సామాజిక వివక్షత లేదనేది అంగీకరించే పాయింటే. దానికి సామాజిక వివక్షత లేకపోతే కేవలం ఆర్థిక వెనుకబాటుతనం ఉన్న ఆ మతానికి కానీ లేకపోతే ఆ పర్టికులర్ గ్రూప్కి కానీ ఏ రకంగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది? రాజ్యాంగ స్ఫూర్తి లేదు కదా. మేమేమంటున్నాం అంటే చాలా స్పష్టంగా ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ గురించి మాట్లాడలేదు. మేము మాట్లాడుతున్నప్పుడు దీన్ని మీరు చూస్తున్నది మతపరంగా చూడకండి, ఇది ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని రాజ్యాంగ స్ఫూర్తి ఏం చెప్తుంది? సామాజిక వెనుకబాటుతనం చెప్తాను. దాంతోపాటు సోషియో ఎకనామిక్ కూడా ఆ మాట డెఫినెట్గా అనేక సందర్భాలు. ఎందుకంటున్నానంటే ఈ మాట నేను ఇవాళ ముస్లిం సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్కి రిజర్వేషన్ కల్పించాలనేది ఒక పొలిటికల్ పార్టీకి లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ ఒక కమిట్మెంట్ కావచ్చు, కానీ రాజ్యాంగం దాన్ని ఒప్పుకోవట్లేదు కదా. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నం. నేను ఏమంటున్నానంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాల పట్ల ఇవాళ ఈ మొదటిసారి మేము అడగటం లేదు. ఈ దేశంలో అనేక సందర్భాల్లో అంటే ఒకవేళ అది న్యాయం అనిపిస్తే, అది ధర్మం అనిపిస్తే, అది మెజారిటీ ప్రజలు అంగీకరిస్తే తప్పకుండా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయని అంటున్నాను. మీరు ఒక వర్డ్ కన్ఫైన్డ్ అయ్యి ఉండి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి మైనారిటీలని నష్టం చేయకండి అని అంటున్నాను. ఇంకోటి ఏమంటున్నానంటే నేను ఇవాళ మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ వేదికలెక్కి మేము అందరినీ ఈక్వల్, మాది హిందుత్వం కాదు అని అంటుంటే ఇలా వ్యతిరేకిస్తున్నప్పుడు ఇవాళ అర్థమవుతుంది ఏంటంటే పక్కా మేము హిందుత్వాన్ని కేవలం హిందూయిజాన్ని ఎత్తుకున్నటువంటి వాళ్ళని మాత్రమే మేము ప్రోత్సహిస్తాం. ఈ దేశంలో మైనార్టీలకు సెక్యూరిటీ లేదు, మైనార్టీలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు, మేము వాళ్ళు ఎంత అభద్రత ఉన్నా పర్వాలేదు. అంటే దేశంలో ఒక చట్టం చేయాల్సిన అవసరం, అందుకే సవరణలు గతంలో అనేక సందర్భాల్లో జరిగి ఉన్నాయి. ఇవాళ మేము మాట్లాడుతుంది కూడా అదే. రాజ్యాంగపరమైనటువంటి సవరణలు చేస్తావా? లేదు. ప్రధానమంత్రి గారు మీరు ఒప్పుకుంటారా? లేదు. మీరు రాజ్యాంగపరమైన సవరణలు చేసకపోయినా, మీరు ఒప్పుకోకపోయినా సుప్రీంకోర్టు పోయి అయినా పక్క రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు అనేటువంటి సోషల్ జస్టిస్ డెఫినెట్గా మిగతా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి జస్టిస్ మాకెందుకు ఉండదని చెప్పేసి మేము అడుగుతాం. రైట్. అందరూ తమిళనాడు ఉదాహరణకు తీసుకుంటున్నారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్లు సాధ్యం అవుతాయి అని, అయితే అవటం సాధ్యమేనని అంటున్నారు విశ్లేషకులు, తమిళనాడులో ఉన్న నిపుణులు. తమిళనాడులో రిజర్వేషన్లు పై అధ్యయనం చేసిన నారాయణన్ ఏమంటున్నారో ఒకసారి విందాం.
See, you cannot implement the same reservation policy in each and every state, but Telangana state is very backward. The 90% of the population is backward in Telangana. It is a very tribal, people are also very high. Forward caste is very small. So Telangana government will not face any problem if they bring in reservation, but you cannot say the same thing for other states in North India. But Telangana, it is they will not face any problem. They will be able to successfully implement reservation like Tamil Nadu. Even if there is a challenge Supreme Court, it can be fought successfully. It is a good move in Telangana. I will not say whether the same reservation can be applicable for Karnataka and other northern states. For Telangana, it is a good move. రామకృష్ణ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? తెలంగాణలో 90% మంది వెనుకబడతనంతో ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం వెనుకబడతనం, ఆర్థిక వెనుకబడతనం. అదే విషయం ఆయన చెప్తారు. ఆయన ఆర్థిక వెనుకబడతనం కెనాట్ బి కన్సిడర్డ్ ఫర్ లిస్టింగ్ ఇన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ జాబితాలో రావాలంటే సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఇస్ ఎ మస్ట్. జడ్జిమెంట్ అండి ఇది. ఇట్ ఈస్ నాట్ మీ ఆర్ ఎనీబడి టెల్లింగ్. రైట్. గండ్ర వెంకటరమణ గారు మీరేమనుకుంటున్నారు? అసలు ఒకటి మళ్ళీ వస్తాను. మీరేమనుకుంటున్నారు? మీ పార్టీయే అసలు సృష్టికర్త. మైనార్టీ రిజర్వేషన్ల తుట్టిని కదిపించింది మీ పార్టీ. రాజశేఖర రెడ్డి టైంలో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సీరియస్ అటెంప్ట్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు, జడ్జిమెంట్లు వచ్చినాయి. అయినా ఇంకా ఒక సెక్టార్లో కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో రిజర్వేషన్ల కమిట్మెంట్ని మీరు సపోర్ట్ చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చిందా లేదా? రజనీకాంత్ గారు, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 జనరల్ ఎలక్షన్స్లో రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రతి సభలో చెప్పారు మేము 12% రిజర్వేషన్ ఇస్తాము, 12% ఎస్టీస్కు, 12% మైనార్టీస్కి ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు 3 సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 3 years అయింది. మరి ఈరోజు 3 years అయిన తర్వాత ఇంత హడావుడిగా అసెంబ్లీ సెషన్ పెట్టి ఒకే రోజు ఉదయం స్టార్ట్ అవుతుంది, సాయంత్రానికి క్లోజ్ చేసేటువంటి పద్ధతిలో చేస్తూ ఉన్నారు. ఇది హడావుడి చూస్తూ ఉంటే కేసీఆర్ గారికి మరి ఏమైనా ఎలక్షన్స్కు ఏమైనా అడ్వాన్స్ పోవాలనుకుంటున్నారు. 3 సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టడం ఒకటే మీకు ఇబ్బంది, అదర్వైజ్ మీకు దీన్ని వ్యతిరేకించే అవకాశం లేదు. రంజీ గారు ఒకటి నేను మాట్లాడింది, నేను లేట్గా వచ్చాను, నేను కొంచెం మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు మరి 3 సంవత్సరాల నుంచి వాళ్ళు క్వైట్గా ఉండి ఇప్పుడు హడావుడిగా ఒకటి. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 5% ఇచ్చి 5%ను ఆ రోజు కోర్టులో నిలబడలేదని పరిస్థితిలోనే 4% తగ్గించి సోషల్ ఎకనామికల్ ఆర్థికంగా కాకుండా వాళ్ళు బ్యాక్వర్డ్నెస్ ఉందనేటువంటి దాంతో 4% కంటిన్యూ చేస్తాం. ఒకటి దూదేకులకు 1%, ఇది 4%, 5% ముస్లిమ్స్కి ఆల్రెడీ వస్తూ ఉన్నది. మరి ఈరోజు 12%. ఈరోజు 12% వీళ్లకు, మరి ఎస్సీలకు ఎస్టీలకు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉంది. వాళ్ళకి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ పెంచుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. మరి ఎస్టీలకు మరి 12% అన్నాడు. ఎస్టీలలో కొంతమంది కలుపుతానని చెప్పాడు ఎలక్షన్లలో. కాగితాలకు సంబంధించినటువంటి లంబడోళ్ళు లేకపోతే ఇంకేదో 2 కులాలను కలిపి 12% చేస్తాను. మరి 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఎస్సీలకు కూడా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచుకునే అవకాశం రాజ్యాంగంలో కల్పించింది. మరి దాని గురించి కూడా ఇప్పటిదాకా ఈరోజు హడావుడిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సార్ చేయనియండి, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు, ప్రతి సభలో చెప్పాడు, గెలవడానికి వాళ్ళు ఓట్లు వేయించుకున్నాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా మరి 12% అమలు చేస్తూ పెట్టాలా. ఈరోజు నా చేతిలో తీసుకెళ్ళి ఆ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో పడేసి నేను రాజకీయంగా నేను చేయాల్సింది చేసిన అనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది ఇంప్లిమెంట్ అయ్యి చట్టం వచ్చి మరి ముస్లింలకు 12% రిజర్వేషన్ వచ్చే విధంగా చేయాలి. కానీ దాంట్లో ఆయన చిత్తశుద్ధి కనబడట్లేదు. కేవలం నాకు ఉండేటువంటి నేను చెప్పిన కాబట్టి నా చేతుల నుంచి తీసి అటు బీజేపీ కూడా ఏముంటుంది, ఇద్దరు కూడా రాజకీయ లబ్ధి, ఇద్దరు కూడా రజనీకాంత్ గారు బీజేపీ ఒక రకమైన రాజకీయ లబ్ధి, టీఆర్ఎస్ ఒక రకమైన రాజకీయ లబ్ధి. వాళ్ళు కార్డు వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళు మైనార్టీ కార్డు వాళ్ళని చూస్తున్నారు. పార్లమెంట్ లో మీరు సపోర్ట్ చేస్తారా లేదా? ఎవరు? కాంగ్రెస్ పార్టీ? రజనీ గారు, అవును, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో సపోర్ట్ చేస్తుందా? ఖచ్చితంగా. ఇప్పుడు మాకు ఆ చిత్తశుద్ధి ఆ రోజు కల్పించిన 5%, 4% నుంచి 5% ఉంటుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ తోనే చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రేపు రెజల్యూషన్ సండే రోజు రెజల్యూషన్ పాస్ చేస్తుంది అసెంబ్లీలో. మీరు మొదటగా మద్దతు తెలియజేయదలుచుకున్నారా లేదా?
తర్వాత పార్లమెంట్కి వెళ్తుంది. పార్లమెంట్ లో బీజేపీ ఆల్రెడీ అడ్డుకుంటారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అక్కడ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తారా? ఇది ఇప్పుడు మురాజిని గారు ఇది చేతులు ఏదో ఆయన నేను ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నా కాబట్టి నా వంతు తూతు మంత్రంగా చేసి ఇక్కడ అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి నేను ఢిల్లీకి వదిలేసిన నా చేతిలో ఏముంది, ఢిల్లీ వాళ్ళు చేయాలా, నేనేం చేయాలి? ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ తెలంగాణ బిల్లు పాస్ కావడానికి మరి కేంద్ర ప్రభుత్వంతో ఎన్నిసార్లు మరి చర్చలు జరిపారు, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేశారు, ఎన్నిసార్లు పోయాడు, ఎన్నిసార్లు ఒత్తిడి తీసుకొచ్చాడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఈ 3 సంవత్సరాలు ఏం చేశాడు కేసీఆర్ గారు? ఈరోజు ఏదో అసెంబ్లీలో హడావుడిగా పెట్టి నా నుంచి ఏం లేదు నేను చేయాల్సిన పని చేసిన. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా పార్లమెంట్లో పాస్ అయ్యే విధంగా ఎక్కడ ఐడిల్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది. ఆ రకంగా ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సాగిస్తుంది. అంటే విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే రజనీకాంత్ గారు వీళ్ళది 3 సంవత్సరాల వరకు ఎస్టీలను ఆర్గ్యుమెంట్ కాదు ప్రభాకర్ గారు, ఇది విచిత్రమైన ఆర్గ్యుమెంట్ కాదు, ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్గ్యుమెంట్ చెప్తున్నాం, వాస్తవానికి చెప్తున్నాం. మీరు విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేసి ఆర్గ్యుమెంట్ అంటారు. విచిత్రమైన ఆర్గ్యుమెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన మాట్లాడిన దాంట్లోనే 3 సంవత్సరాల దాకా కాగితాలు అమ్మడాలని మిగతా వాళ్ళని ఎందుకు చేయలేదు అని, 3 సంవత్సరాలకు చేస్తుంటేనేమో మైనార్టీలను ఎందుకు చేస్తున్నారని, అంటే దాంట్లోనే విచిత్రమైన చెప్పండి. నేనేమంటున్నానంటే సాధించుకునే విషయంలోనే ఇది అర్జెంటుగా ఎమర్జెన్సీగా చేస్తున్నటువంటిది కాదు రజనీకాంత్ గారు. దీని మీద చాలా లోతైన అధ్యయనం జరిగింది. సచార్ కమిటీ, రాజేంద్ర ప్రసాద్ సచార్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మనం స్టడీ చేసినాము. పాయింట్ ఏంటంటే ఈయన ఫైల్ పట్టుకొని పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడు. లేదండి, ఆయన తిరగనియండి, నేను కూడా చెప్తాను, నేను కూడా కోడ్ చేస్తాను కదా. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పేటువంటి కోడ్ చేసిందే అది ఫైనల్ కాదు కదా, సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కాదు కదా. నేను కూడా డెఫినెట్గా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విషయాలను కావచ్చు నేను కూడా కోడ్ చేస్తున్నాను. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో మైనార్టీలకు సంబంధించినటువంటి విషయంలో హడావుడిగా ఇవాళ మేము ఈ నిర్ణయం తీసుకోలేదు. మొన్న అసెంబ్లీ సెషన్లో చాలా స్పష్టంగా రేపు మరొక రోజు ఈ సమావేశం పెట్టుకుంటాం, మనము పెట్టుకొని అప్పటి వరకు జరిగినటువంటి స్టడీ చేసిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉందో అదంతా కంపైల్ చేసి ఒక సింగిల్ డే మరి సెషన్ పెట్టుకొని ఆ రోజు తీర్మానం పెడతామని చెప్పేసి ఆ రోజు సభ ముందుకు దీన్ని తీసుకొస్తామని చెప్పినాం. ఇది హడావుడి కాదు రజనీకాంత్ గారు. రెండో విషయం ఏంటి అంటే ఇవాళ సోషల్గా బ్యాక్వర్డ్ అనేటువంటి మాటను పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ బ్యాక్వర్డ్ అంటే ఈక్వల్గా అది ఎకనామికల్ బ్యాక్వర్డ్గానే చూడాలి. నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ఇంతకుముందు నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వేరు, తెలంగాణ కాంటెక్స్ట్ వేరు. అందుకే ఇంతకుముందు నేను ప్రారంభంలో మాట ప్రారంభించినాను. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింల పరిస్థితులు వేరు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో మిగతా ప్రాంతాన్ని కూడా కౌంట్ చేసినారు. కానీ తెలంగాణ యాజ్ ఏ తెలంగాణ అనుకున్నప్పుడు మాత్రం ముస్లింల పరిస్థితి చాలా దీనంగా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మత ప్రాతిపదికన ఇవాళ రిజర్వేషన్లు మేము మాట్లాడటం లేదు, ఇవ్వడం లేదు. కాదు, మేము అందుకే ఇంకో మాట కూడా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు ఒక మాట నోటించాలంటే అది జీవో లాంటిది, అది డెఫినెట్గా అయిపోవాలనేటువంటి పనులు జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేనేమంటున్నానంటే ఒక మోడీ పరిమితమై లేదు ఈ దేశానికి. మోడీ చేస్తే కాదు, ఆయన మోనార్క్ కంటే కూడా పెద్ద నిర్ణయాలు వచ్చే సుప్రీంకోర్టు కూడా ఉంది. ఒకవేళ నేను ఏమంటున్నాను వినండి రామకృష్ణ గారు, నేను సుప్రీంకోర్టుని డిఫర్ కావటం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సందర్భాల్లో ఇంతకుముందు ఆయన అడ్వకేట్గా ఉన్నటువంటి ఆయన ఎక్స్పర్ట్గా మాట్లాడినటువంటి ఆయన నారాయణ గారు ఆయన మాట్లాడి తమిళనాడులో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో మిగతా రాష్ట్రానికి ఇబ్బంది కావచ్చు, కానీ కర్ణాటక వేరే రాష్ట్రాలకు ఇబ్బంది కావచ్చు, కానీ తెలంగాణకు డెఫినెట్గా అదైతే సుప్రీంకోర్టులో వీళ్ళకి అనుకూలంగా వస్తాయని చెప్పి ఒక ఎక్స్పర్ట్ చెప్పినటువంటి మాట. రామకృష్ణయ్య గారు ఎట్లయితే ఎక్స్పర్టో అదే స్థాయిలో ఇప్పటికే అనుభవిస్తున్నటువంటి, ఇప్పటికే ఆ ఫలితాలు పొందుతున్నటువంటి నారాయణ గారు చెప్పినటువంటి మాటను కూడా మనం హానర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రామకృష్ణ గారు ఇప్పుడు నారాయణ గారు ఏం చెప్పారంటే తమిళనాడు తరహాలో ఈ తెలంగాణకు రావచ్చు అన్నాడు. తమిళనాడులో ఏం చేశారండి, తమిళనాడులో వచ్చేసి ముస్లిం రిజర్వేషన్ సపరేట్గా చూడలేదు వాళ్ళు. ఇక్కడ మాత్రం ముస్లిం యాక్ట్ సార్, బీసీఈ కింద చూపిస్తాను. బీసీయూ కింద యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేస్ ముస్లిం రిజర్వేషన్ యాక్ట్ 2007. యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 2000 ముస్లిం రిజర్వేషన్స్. మీరు ఈ గ్రూపులో మీరు ఒక్క అదర్ కేటగిరీని చూపండి, అందరు ముస్లింసే, అవునా కదా? అవునండి. అప్పుడు ముస్లిం మీరు పొరపాటు. దూదేకల క్యాస్ట్ ఎక్కడ వచ్చిందండి? దూదేకల క్యాస్ట్ బి గ్రూపులో వచ్చింది.
మీరు 1% రిజర్వేషన్ అని ఎలా చెప్తున్నారు వాళ్ళకు? మీ సీఎం చెప్తున్నాడు 1% రిజర్వేషన్, వాళ్ళకు 1% ఎలా వస్తుంది? దూదేగల క్యాస్ట్ బీలో ఉంది 10% రిజర్వేషన్స్, దాంట్లో 59 క్యాస్ట్లు ఉన్నాయి, 59 కూడా 10% పంచుకుంటుంది. వాళ్ళకు కూడా సపరేట్గా ఎక్కడ ఉందండి? మీ సీఎం అంతా తప్పుడు తలక. ఎందుకంటే అంత చెప్తున్నాను, మీరు ప్రియాకిఫైడ్ గా ఉండి ప్రియాకిఫైడ్ మైండ్ పెట్టుకొని కానీ తప్పండి. ఇవాళ కేసీఆర్ గారు ఒకవేళ జడ్జిమెంట్లు ఒకవేళ జస్టిఫై ప్రజలకు ఇంజస్టిస్ జరిగినప్పుడు ఓ సుప్రీం కోర్టు అనేటువంటిది ఉంది. ఎందుకు అడుగుతున్నాం మేము అది కూడా అంటే ఇవాళ మా పక్క రాష్ట్రంలో ఉంది మాకెందుకు ఇవ్వరు అనేటువంటి మాట అడగడంలో తప్పెట్లవుతుంది. ఈ దేశం శ్రీలంక రాజ్యాంగం గురించి అడుగుతలేం, రాజ్యాంగాన్ని అడుగుతలేం. ఈ దేశంలోనే పక్క రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అనుసరించి ఎందుకు వేరండి? వాళ్ళు ప్రజలే, భారతీయులు. రామకృష్ణ గారు వాళ్ళు భారతీయులు, వాళ్ళు భారతీయులు. అందుకే అంటున్నారు నేను కాదనడం లేదు, వాళ్ళు భారతీయులే. తమిళనాడు వాళ్ళు కూడా భారతీయులే. భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రంలో అనుభవిస్తున్నటువంటి ఒక రాష్ట్రం ఉండగా తెలంగాణలో అది అవకాశం ఉండి అవసరం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉండొచ్చు. అప్పుడు ఆనాడు కోర్టులో ఒకవేళ నెగిటివ్గా ఏదన్నా అది వచ్చినాడు డెఫినెట్ గా మేము ఆ కోర్టు జడ్జిమెంట్ కి హానర్ చేస్తాం మేము. కానీ అప్పటి వరకు మా రిజర్వేషన్ ఎందుకు నష్టపోవాలి, మేము ఎందుకు మా ముస్లింలు ఎందుకు నష్టపోవాలి, మా మైనారిటీలు ఎందుకు నష్టపోవాలి? ఉంటారు కదా సార్. ఒక విషయం నేను ఓన్లీ 1 minute. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. ఎట్లా పెండింగ్లో ఉంది? ఆ దినం 4% రిజర్వేషన్స్ ఆన్ ప్యూర్లీ టెంపరీ బేసిస్ ఇచ్చారు. ప్యూర్లీ టెంపరీ బేసిస్ ఇచ్చి ఇది కాన్స్టిట్యూషన్ జడ్జిమెంట్ ఇస్తున్నారు సార్. ఇదో ఇక్కడ జడ్జిమెంట్ అయ్యా. ఇట్ ఇస్ నాట్ దట్. రామకృష్ణ గారు కాదు, ఇది ఇంకా పెండింగ్ లో ఉంది అంటున్నా నేను. పెండింగ్ లో ఉన్నదాన్ని మీరు జడ్జిమెంట్ ఇస్తున్నారా? మీరు జడ్జిమెంట్ ఇస్తున్నారా? కాదండి, యువర్ వాయిస్ ఇస్ జడ్జిమెంట్. రామకృష్ణ గారు ఒక నిమిషం ఇప్పుడు ఒకటి చెప్పండి, వీళ్ళైతే అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు సండే రోజు మొత్తం తీర్మానం కాబోతూ ఉంది. నెక్స్ట్ బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? చూడండి రజనీ గారు, అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రము వద్దని కూడా అసెంబ్లీ తీర్మానం చేసింది. దయచేసి ఇది గుర్తెరగాలి. రాజకీయ లబ్ధిల గురించి చేసేటటువంటి అసెంబ్లీ తీర్మానమా, వాస్తవంగా మీరు అనుకున్నటువంటి సాధించడానికి తీర్మానమా అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్దేశం మీరు ఏమైనా చేసుకోండి, మేము కదా అక్కడ చేయాల్సింది అనేది మేము కాదు, మీరు చేసేది తప్పు అని చెప్పని మేము ఈనాడు చెప్పడం లేదు. వాళ్ళు మీరు ఒక అంశంలో తప్పు అనుకుంటున్నారు, వాళ్ళు రకరకాల అంశాలు కోట్ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ కోట్ చేస్తున్నారు, తమిళనాడు కోట్ చేస్తున్నారు, వేరే స్టేట్లు కోట్ చేస్తున్నారు, జడ్జిమెంట్లో ఇంకొంతమంది కోట్ చేస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఒక పాజిబిలిటీ తీసుకొని మిమ్మల్ని చేయమని అడుగుతున్నారు. మీరు చేయకపోతే కోర్టుకు పోతాం. ఏది కోట్ చేసినా 2019లో గెలవడానికి అంతా. కానీ మీరు మనసు పూర్తిగా ముఖ్యమంత్రి గారిని చెప్పానండి 2019 ముందు ఇది రిజర్వేషన్ వస్తుందా, దానికి నా ప్రణాళిక ఇది అని చెప్పానండి. దాని ప్రణాళిక ఇది, ఇగో ఇది రాకుంటే మేము ఇది చేస్తాం. ఆల్రెడీ సీఎంలతో మాట్లాడారు, ఇంక్లూడింగ్ బీజేపీ సీఎంలతో మాట్లాడితే స్టేట్ రిజర్వేషన్లు స్టేట్ కు బాధ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనేది మీ సీఎంలు కూడా అంగీకరిస్తున్నమాట. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పండి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీ పార్టీ సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్ గా. ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ధర్నాలు జరుగుతుంటే మీ పార్టీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంకా చాలా మంది కేంద్ర మంత్రులు వెళ్ళి అక్కడ జిందాబాద్లు కొట్టి ఇంకా జిందాబాద్లు కొట్టించుకొని మేము సపోర్ట్ చేస్తున్నామన్నారు. చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏ రకంగా చేస్తారు? ఎస్సీ వర్గీకరణ ఒక స్టేట్ లో ఒక డిమాండ్ ఉందని మిగతా దేశం మొత్తం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మైనారిటీ రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. దయచేసి అర్థం చేసుకోండి. అడిగేటటువంటి వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఎన్నెన్నో కోరవచ్చు, కాదని అనడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాల దగ్గర అధికారం ఉంది కదా అని అధికారం అధికారము రాష్ట్రాలకు అధికారం ఉంటుందా చెప్పండి? రాష్ట్రాలకు అధికారం ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? రాష్ట్రాలకు అధికారము ఉండేటువంటివి ఏమి ఉన్నాయో అవే ఉంటాయి. కేంద్రానికి ఏది ఉండాలనో అదే ఉంటుంది. సుప్రీంకోర్టుకి ఏమి ఉండాలో అదే ఉంటుంది. హైకోర్టుకి ఏమి ఉండాలో అదే ఉంటుంది. హైకోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు స్టే ఇవ్వదా? ఈనాడు 4% ఇక్కడ కొట్టేస్తే కూడా అక్కడ నుంచి వాళ్ళు స్టే ఇచ్చారా లేదు సుప్రీంకోర్టు?
కాబట్టి ఇవన్నీ జరిగేటటువంటి జరుగుతుంటాయి. నేను ఏమంటున్నానంటే రాష్ట్రాలకు అధికారాలు ఉండకపోవచ్చు కానీ హక్కులు ఉంటాయి. రాష్ట్రాల హక్కుల కోసం డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ ఉంది, మీరు ఏదో ఒకటి తేల్చండి అని చెప్పేసి మేము అడిగేటువంటి హక్కు ఉన్నది. అయితే మీరు ప్రస్తావించినట్టుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే మీరు అనుకున్నదేమో ఉత్తరాదిన అనుకున్నటువంటి ప్రతిదీ కూడా మీకు ఉత్తరాది మీద ప్రేమ, దక్షిణాది మీద మీకు ప్రేమ ఉండదు. దక్షిణాదిలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో భాగంగా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. అయితే చాలా అనాదిగా కొట్లాడుతున్నటువంటి ఇవాళ రిజర్వేషన్, మాదిగ రిజర్వేషన్ విషయంలో మేము ఆల్రెడీ ఉభయ సభల్లో తీర్మానం చేసి పంపిస్తే ఈ రోజు వరకు కూడా దాని గురించి తేల్చకుండా మీరు రేపు దీన్ని కూడా అట్లా చేస్తే ఏం చేస్తారు? నేను ఏమంటున్నానంటే అందుకే రాజకీయ కోణం మీలో కనిపిస్తా ఉంది. ఒకవేళ రాజకీయ కోణం మాదేమో డిమాండ్ కనిపిస్తూ ఉంది. ప్రజల డిమాండ్, ప్రజల నుంచి వచ్చినటువంటి నిరసనలు, ప్రజల నుంచి వచ్చేటువంటి ఆవేదనని మేము ఇక్కడ హానర్ చేస్తూ, ఇక్కడ గౌరవిస్తూ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతున్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఓట్ల కోసం నేను చేసేటువంటి ప్రక్రియ మొన్న ఏం చేసినారు, ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ గారికి అపాయింట్మెంట్ ఇస్తూనే మరోవైపు ఎన్నిక తీసుకున్నారు. కారణం ఏం చెప్తారు అంటే అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరాదిన ఎన్నికల్లో ఒకవేళ ఈ మాట ఒప్పుకున్నట్లయితే మాకు ఓట్లు పోతాయేమో అంటే ఓట్ల కోసమే మీరైతే, మేము ఓట్లు సీట్ల కోసం కాదు, నేను చేస్తున్న దానికోసం ఇక్కడ ఉన్నటువంటి జస్టిఫై చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవడానికి సమయం ఇవ్వలేదు, ఇన్నిసార్లు కలిసింది కదా. నువ్వు ఎంతమంది ఆపోజిషన్ లీడర్ నీకు ఇక సమయం ఇచ్చి కలుస్తున్నారండి ముఖ్యమంత్రి గారు? దయచేసి అర్థం చేసుకోండి. ఇది మాకు ఇప్పుడు ఏమంటే నేను ముఖ్యమంత్రి గారిని ఎందుకు తప్పు పడుతున్నానంటే ఈ సబ్జెక్టు, ఈ ముస్లిం రిజర్వేషన్స్ ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ విత్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఫుల్ బెంచ్లో ఉంది. అది కూడా కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పంపారు. కాన్స్టిట్యూషనల్ బెంచ్ నేను ఇక్కడ కామెంట్ చేస్తాను. భూమి ఆకాశం ఏకమైన, రాష్ట్రాలు ఏకమైన, ఆంధ్రాలు మొత్తం ఆంధ్రాకు సంబంధించిన శాసనసభ్యులు, ఎంపీలు అందరూ ఏకమైన, రాకూడదు తెలంగాణ రాకూడదని అడ్డం పడిన కాంగ్రెస్ బీజేపీ కలుసుకొని టీఆర్ఎస్ ఒత్తిడి మేరకు మీరిద్దరే ఇచ్చారు. అనుకున్నప్పుడు అసాధ్యం జరిగినప్పుడు ప్రభుత్వం ప్రజలు యాక్సెప్ట్ చేశారు. రామకృష్ణ గారి అనుభవం రామకృష్ణ గారు ఎక్స్పర్ట్ అనేటువంటి విషయాన్ని ఒక మాట అండి వినండి. నేనేం మిమ్మల్ని డిఫర్ కావటం లేదు. మీ వయసు కూడా నేనేమంటున్నా, మేము డిఫర్ కావట్లేదు. మీ వయసుకు డెఫినెట్ గౌరవిస్తాం. కానీ మీరు తప్పుల తడక అనటం, అదేవిధంగా కేసీఆర్ గారికి అవగాహన లోపం అనేటువంటి మాట మాట్లాడి చూసినారా? నేను ఎందుకు మీతో డిఫర్ అవుతున్నాను అంటే వినండి సార్, లెట్ మీ ఫినిష్. చెప్పండి. ఇవాళ మీరే అంటున్నారు కోర్టులో పెండింగ్ ఉంది, కానీ ఆ రాష్ట్రం అనుభవిస్తూ ఉంది. ఇవాళ ఆ రాష్ట్రం అనుభవిస్తున్నప్పుడు ఇవాళ మా వాళ్ళు అనుభవించకుండా పోతారు. రేపు ప్రొద్దున జడ్జిమెంట్ లో తమిళనాడుకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ కరెక్టే అని వచ్చినాడు. అప్పటిదాకా మాకు మేమెందుకు నష్టపోవాలి, మేమెందుకు నష్టం కావాలి అంటున్నా. సుప్రీంకోర్టు ఒక నిమిషం అండి, రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఇదే వాదన చేసింది. తమిళనాడును ఇచ్చినప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వరని చెప్పినప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తూ కూడా ఆయన స్టే మీద ఇవాళ ఈ హైకోర్టు కొట్టేసింది. మొత్తానికి సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి 4% నడుస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి దయచేసి. సబ్సిడీస్ ఇది కోర్టులో ప్రధానమంత్రి గారు ఒప్పుకుంటే మా మైనారిటీలో కూడా ఒప్పుకోండి. సబ్సిడీస్ గా ఉన్నప్పుడు ఇది పొలిటికల్ డిసిషన్. ఫస్ట్ పొలిటికల్, డెఫినెట్లీ పొలిటికల్ డిసిషన్. ఇది అక్కడ జరగాలి. సవరణ చేయండి. ఏం చేస్తారు? సందర్భంలో సవరణలు అయినాయి. ఎందుకు సవరణ చేయకూడదు అనుకున్నప్పుడు టీఆర్ఎస్ పంతం నెగ్గించుకుంటుందా, బీజేపీ అడ్డుపడి ఆపగలదా, ఏం జరుగుతుందని చూడాల్సింది. ఆదివారం మాత్రం అసెంబ్లీలో తీర్మానం జరగబోతుంది మైనార్టీ రిజర్వేషన్ల కోసం. పరిణామాలు ఎట్లా ఉంటాయనేది రాబోయే రోజులు చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చర్చలో పాల్గొన్నందుకు. చూస్తూనే ఉండండి TV9.